ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్. నేను మీ ప్రసన్నాని. ఈరోజు టుడే రెసిపీ లాప్సీ రవ్వతో ఉప్మా చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో. రవ్వ నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయేలా అంత సాఫ్ట్గా ఉంటుంది. దానికి ముందుగా ఒక గ్లాస్ అంటే 250 గ్రామ్స్ ఉంటుంది రవ్వ తీసుకోవాలి. ఇది లాప్సీ రవ్వ, చాలా టేస్టీగా ఉంటుంది. దానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఉప్మాకి ఎప్పుడు మనము ఆయిల్ ఎక్కువగానే తీసుకోవాలి. అలా తీసుకుంటేనే మనకు ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్మా టేస్టీగా ఉండాలంటే ఆయిల్ ఎక్కువ తీసుకోవాలి. నేను 8 టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినప్పప్పు అదే ఉద్దిపప్పు, కొద్దిగా శనగబేడలు వేసుకోవాలి. శనగబేడలు వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ అన్నీ బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనము ఫ్రై చేయాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్స్ తీసుకొని పెద్ద స్లైస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చి కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఎప్పుడు బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఆనియన్స్ ఫ్రై కాకుండానే మీద అంటే టమోటా కానీ పచ్చిమిరపకాయలు కానీ వేయకూడదు. ఆనియన్స్ కొద్దిసేపు ఎప్పుడు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత టమోటా ఒకటి, మీడియం సైజు టమోటా ఒకటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఒక 8 ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. ఇలా వేసుకుంటే చిన్న చిన్నగా ఉంటే పిల్లలు కన్నా తినేస్తారు. పెద్దగా ఉంటే మనకు కనపడుతుంది కాబట్టి ఎప్పుడు పొడవుగానే కట్ చేసుకోవాలి. ఇవన్నీ ఇలా ఫ్రై చేసుకున్నాం కదా. ఇది చూడండి, ఆనియన్ టమోటా అన్నీ బాగా మగ్గినాయి. ఇప్పుడు మనము లాప్సీ రవ్వ కొంచెం లావుగా ఉంటుంది, అందుకని వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. నేను 4 గ్లాసులు తీసుకుంటున్నాను. ఒక గ్లాస్కి ఎన్ని గ్లాసులు? 4 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. 4 గ్లాస్ నీళ్ళు పోసుకుంటే మనకు కరెక్ట్గా రవ్వ బాగా ఉడుకుతుంది. ఇలా నీళ్ళంతా పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఉప్మాకి కావలసినంత ఉప్పు ఇప్పుడే వేసుకోవాలి. ఎక్కువగా ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు, తక్కువైనా మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు వేసుకున్న తర్వాత అంతా మనం ఇలా కలయిదిప్పుకోవాలి. ఉప్పు అంతా బాగా టమోటా ఆనియన్స్కి పడుతుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. అంటే ఎసురు తెరలాలి. ఇలా లిడ్ పెట్టుకొని 5 నిమిషాల తర్వాత మనము లిడ్ ఓపెన్ చేసామని చూడండి. ఇలా ఎసురు తెరులుతున్నప్పుడే మనము రవ్వ వేసుకోవాలి. ఎసురు బాగా తెరలాలి. ఇప్పుడు రవ్వ వేసుకుంటున్నాం కదా, వేసుకొని అంతా ఇట్లా కలయిదిప్పుకోవాలి. ఇలా అంతా కలయిదిప్పుకున్న తర్వాత మనము మళ్ళా లిడ్ పెట్టుకోవాలి. లిడ్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఎప్పుడు మంట ఎక్కువ హై ఫ్లేమ్లో ఉండకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు లిడ్ పెట్టినామనుకోండి, ఉప్మా అంతా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత చూసామనుకోండి, రవ్వ చూడండి కొంచెం దగ్గరికి అయింది. ఇంకా కొంచెము ఉడకాలి. ఇంకా కొంచెం రవ్వ అంతా దగ్గరికి రావాలి. మళ్ళీ మనము లిడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, రవ్వ అంతా బాగా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మనకు రవ్వ అంతా బాగా ఉడికింది అని తెలుస్తుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని వేసుకున్నాం అనుకోండి, ఎంతో ఎంతో టేస్టీ అయినటువంటి లాప్సీ ఉప్మా రెడీ ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర వేసుకున్న తర్వాత మనం ఇలా కలయిదిప్పుకోవాలి. ఇప్పుడు లాప్సీ రవ్వ ఉప్మా రెడీ ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఉప్మాలోకి మామూలుగా పల్లీల చట్నీ కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం నాకు ఆవకాయ పిక్కల్ అదే మ్యాంగో పిక్కల్ అంటే ఇష్టము. నేను ఇట్లా వేడి వేడి ఉప్మాలోకి ఊరగాయ అద్దుకొని తింటుంటే టేస్ట్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని చూసిన తర్వాత మీరు ఇంట్లో ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్స్ పెట్టండి. వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరెన్నో కొత్త రకమైన వంటల కోసము మన టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.